ఏమి దాచిపెట్టాడు ఆయన? మంచి వాటిని దాచిపెట్టాడు. వీళ్ళు ఎష్కోలు లోయలో నుంచి తీసుకొచ్చిన దాన్ని చూసి వీళ్ళు ఏమంటున్నారంటే, ఎష్కోలు లోయలో నుంచి మా కొరకు దేవుడు ఏర్పాటు చేసి పంపించింది మంచిది. చెప్పండి, ఏంటిది? మంచిది. ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఎష్కోలు లోయలో ఏముంది, ఎందుకని అది మంచిదైంది. ఎష్కోల్ అని అంటే అర్థం ఏంటంటే ద్రాక్ష వల్లి, లేకపోతే ద్రాక్ష గెల. రండి చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం ఒకసారి. బాబా ఎంత చక్కగా ఉన్నారక్క, చదవండి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడిను. ఆ స్థలాన్ని వీరు తీసుకున్న ఫలాన్ని బట్టి పేరు పెట్టారు. ఆమేన్, ఆమేన్. అంటే ఎష్కోలు అని అంటే అర్థం ఏంటంటే ద్రాక్ష గెల, ద్రాక్ష గెల. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? వాళ్ళు ఎష్కోలులో నుంచి ఏం తీసుకొచ్చారు అని అంటే ద్రాక్ష కాయలు తీసుకొచ్చారు, ద్రాక్షకాయలు తీసుకొచ్చారు, దానిమ్మకాయలను తీసుకొచ్చారు, అంజూరపు పండ్లను తీసుకొచ్చారు. నేను ఈ రాత్రి మీతో పంచుకోవాలనుకున్న విషయం, ఎష్కోలులో నుంచి తీసుకొచ్చినటువంటి ద్రాక్ష గల, ద్రాక్ష పండ్లను చూసి, ద్రాక్ష ఫలాన్ని చూసి మోషే అంటున్నాడు, మన దేవుడైన యెహోవా మనకిచ్చున్నది మంచిది. ఎష్కోలులో నుంచి తెచ్చిన దాన్ని చూసి మోషే గారు చెప్తున్న మాట ఏంటంటే, మన దేవుడు మన కొరకు తెచ్చింది మంచిది. ఏంటి ఆ మంచిది? ఏమంటే ద్రాక్ష గెలను చూసి ఇది మంచిది అని ఎలా చెప్పగలుగుతాం? ద్రాక్ష గెలను చూపించి ఇది మంచిది, దేవుడు మనకిచ్చేది మంచిది అని చెప్పడానికి కుదిరిద్దా? కుదరదు. కానీ వాక్యంలో ద్రాక్ష గెలను చూపించి కొన్ని విషయాలు దేవుడు బోధించాడు. ఆమేన్, హల్లెలూయా. ద్రాక్ష గెలను చూపించి కొన్ని విషయాలను ప్రభు మనకి బోధించాడు. నేను 3 విషయాలు చాలా క్లుప్తంగా త్వరగా నేను మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. ఏంటి ఈ మంచిది? దేవుడు మనకిచ్చేది మంచిది. చెప్పండి ఒకసారి, దేవుడు నాకిచ్చేది మంచిది. ఏంటి ఆ మంచిది అంటే ద్రాక్షావల్లి. ఈ ద్రాక్షావల్లి దేనికి గుర్తంటే రండి చదువుదాము. కీర్తన గ్రంథము 104వ కీర్తన 15వ చరణం చదువుదాము. కీర్తన గ్రంథము 104వ కీర్తన 15వ చరణం. భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును ముఖమునకు మెరుగునిచ్చు తైలమును ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి మనకి మంచిదేంది అని అంటే ద్రాక్షావల్లి మనకు మంచిది. ఎందుకు ఆ ద్రాక్షావల్లి మనకి మంచిది అని అంటే ప్రభు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ ద్రాక్షావల్లి అనంట ఏం చేసింది అనంటే మనుషుల హృదయానికి సంతోషాన్ని ఇచ్చేది. గడిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈ రాత్రి నా మంచి దేవుడైన దేవుడు నీకు ఇస్తున్న మంచిది ఏంటో తెలుసా? సంతోషం. చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి. ఏంటిదమ్మా? చాలాసార్లు నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? లోపల బాధ పెట్టుకుని పైకి నవ్వుతున్నావు. చాలాసార్లు నువ్వేం చేస్తున్నావు తెలుసా? సంతోషంగా లేవు కానీ ఉన్నట్టు మేకప్ వేసుకుంటున్నావు. చాలాసార్లు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు ఏడిస్తే ఎవరైనా బాధపడతారేమో, నువ్వు ఏడటం ఎవరికి కనిపించకూడదని నువ్వేం చేస్తాను అంటే పైకి నవ్వు ముఖం వేసుకొని తిరుగుతున్నావు. కానీ నీ హృదయంలో ఏమి లేదు అని అంటే సంతోషము లేదు. చాలా మంది కూర్చున్న వాళ్ళు సంతోషం లేదు. నీ సంతోషం ఎందుకు లేదో నాకు తెలియదు. నువ్వెందుకు సంతోషించలేకపోతున్నావు నాకు తెలీదు. నీ కుటుంబాన్ని బట్టి నువ్వు సంతోషించలేకపోతున్నావేమో, నీ భర్తను బట్టి నువ్వు సంతోషించలేకపోతున్నావేమో, నీ భార్యను బట్టి నువ్వు సంతోషించలేకపోతున్నావేమో, లేకపోతే నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు సంతోషించలేకపోతున్నావేమో. కానీ ఈ రాత్రి నీ దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఈ రాత్రి నీ దేవుడు నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? ఈ ఎష్కోలు లోయలో నుంచి సంతోషాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ఈ
సంతోషము ఎలాంటి సంతోషం అంటే వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే ఇది అధికమైన సంతోషం. కొడుగడిగా చెప్పలు స్తోత్రం కలుగునుగాక. ఏం సంతోషం అండి ఇది? ఏం సంతోషం ఇది? మనుషులు ఎవ్వరూ నీకు ఇవ్వలేని సంతోషం. ఈ సంతోషం ఎక్కడ దొరికిందమ్మా? ఈ సంతోషం ఎక్కడ దొరికింది? నా దేవుడు ఆస్తులు ఇస్తాడని చెప్పను. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు అంతస్తులు ఇస్తాడని చెప్పను. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడని చెప్పను. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాడని చెప్పను. కానీ ఈ దేవుడి దగ్గర నువ్వు రాగలిగితే నా దేవుడు నీకు మాటిస్తున్నాడు తెలుసా, నీ హృదయానికి సంతోషాన్ని ఇస్తాడా. కనుక చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుస్తాం. నీ ముఖానికి సంతోషాన్ని ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది కోసం ముఖంలో సంతోషాన్ని వేసుకొని తిరుగుతున్నావేమో, కానీ ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే నీ ముఖానికి మాస్క్ వేయబడిన సంతోషం కాదు, హృదయానికి దొరికే సంతోషం. కొట్టు చప్పట్లు. అది మంచిదే. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న సంతోషము మంచిదే. మంచిదే తినిపించింది చెప్పండి. మంచిదే. ఏలియాని నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర ఉండయ్యా బాబు, కరువు ఉంది, ఆహారం లేదు, అక్కడికి నేను కాకులను పంపించి నీకు ఆహారాన్ని పుట్టిస్తాను అని చెప్పాడు. అవునా కదా? వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ పక్కనే దుంపలు ఉంటే తవ్వుకొని తినన్నాడా? పక్కనే ఆకులు ఉంటే కోసుకొని తినన్నాడా? నేను చదివాను, అదేదో చక్రవర్తి అంట పచ్చగడ్డిని 18 రకాలుగా వండుకొని తిండి లేక పచ్చగడ్డిని 18 రకాలుగా వండుకొని, అర్థమవుతున్న మాటలో హలో ఉన్నారు ఇక్కడే, పచ్చగడ్డిని 18 రకాలుగా వండుకొని తిన్నాడంట. కానీ నా దేవుడు ఏలియాని గడ్డి పెట్టి పోషించట్లా. నా దేవుడు ఏలియాని బంగాళదుంపలు పెట్టి పోషించట్లా. నా దేవుడు ఏలియాని ఎలా పోషిస్తున్నాడు తెలుసా? ప్రపంచం అంతా కరువున్నా, రాజు ఇంట్లో కరువున్నా, కానీ నా దేవుడు ఏలియాని ఎలా పోషిస్తున్నాడు అంటే తాజా మాంసం. కొట్టు గట్టిగా చప్పట్ల స్తోత్రం కలుగును గాక. ఏ మాంసం అంటండి? ఏ మాంసం? కుళ్ళిపోయింది దాట్లా. ఏ నాటికి ఆనాడు కాకులు తాజా మాంసాన్ని తీసుకొని ఏలియా దగ్గరికి వస్తున్నాయి, తాజా రొట్టెలు తీసుకొని ఏలియా దగ్గరికి వస్తున్నాయి. కారణం ఏంటంటే నా దేవుడు మంచి వాటితో సంతృప్తి పరిచే దేవుడా. ఆయన ఇయ్యాలనుకుంటే మంచిది ఇస్తాడు. కుళ్ళిపోయింది, ముక్కొంకర కాలొంకర అవి ఎవరు కోరుకుంటారు? కకృతి పడవలు కోరుకుంటారు కదా. కకృతి పడవలు నాకు ఆ కాయలే కావాలి. ఆ ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుందో తెలుసా? ఈ దేవుడి దగ్గరికి నువ్వు రాగలిగితే ఈ దేవుడు నీకేమిస్తాడు తెలుసా? మంచిది ఇస్తాడు. ఏంటి మంచిది? ఎష్కోలులో దొరికిన ఈ మంచిది దేనికి సూచనంటే అది సంతోషానికి. యేసయ్య మాత్రమే సంతోషం ఇవ్వగలుగుతాడండి. అవునా కదా? యేసయ్యలోనే సంతోషం. యేసయ్య దగ్గర మాత్రమే సంతోషం ఉంది. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయిన ఎక్కడుందంటే సంతోషం ఆయనలోనే ఉందండి. ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడండి. ఈ లోకంలో సంతోషం కోసం నువ్వు టూర్లు ఎక్కర్లా. ఈ లోకంలో సంతోషాన్ని పొందుకోవడానికి నువ్వు మనుషులు ఎత్తుకుంటే వెళ్ళక్కర్లా. ఈ లోకంలో సంతోషం కోసం నువ్వు ఆయా ప్రాంతాలు తిరగక్కర్లా. ఈ రోజుల్లో సంతోషం కోసం నువ్వు ఆయా సినిమాలకి వెళ్ళక్కర్లా. ఈ రోజుల్లో నువ్వు సంతోషం కోసం క్లబ్బులకి పబ్బులకి వెళ్ళక్కర్లా.
స్తోత్రం కలుగును గాక. నువ్వు పోగొట్టుకుంటున్న సంతోషం నీకు కావాలనంటే ఈ రాత్రి ఎస్కోలు లోయ అనుభవంలోనికి నువ్వు ఏంట అనుభవం అంటే ద్రాక్షావళి అనుభవం. ద్రాక్షావళి దేనికి సూచన అంటే, ద్రాక్షావళి దేనికి గుర్తని బైబిల్ చెప్తా ఉందనంటే అది సంతోషానికి. ఎవరి సంతోషానికి? న్యాయాధిపతుల గ్రంథం 9:13 చూస్తే చెట్లన్నీ కలిసి రాజు కోసం వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయో తెలుసా? ఫస్ట్ ఒలివ చెట్ల దగ్గరికి వెళ్తాయి, తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వస్తాయి. ద్రాక్ష చెట్టు ఏమంటుందో తెలుసా? చదువు ఒకసారి. దేవునిని మానవులను సంతోషపెట్టు. స్తోత్రం కలుగును గాక. ఈ ద్రాక్ష వల్లంట మానవుని మాత్రమే కాదంట, ఎవరిని సంతోషపెట్టింది? ఇంతవరకు దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం కోరుకున్నాం తెలుసా? దేవా నేనే సంతోషంగా ఉండాలయ్యా, ఏంటి నా బిడ్డను దీవించయ్యా, నా గొడ్డును దీవించయ్యా కదా. కానీ ఈ రాత్రి ప్రభు కోరుకుంటున్న సంతోషం ఏంటో తెలుసా? నువ్వు సంతోషంగా ఉండడం మాత్రమే కాదు, నిన్ను బట్టి దేవుడు కూడా సంతోషించాలి. స్తోత్రం కలుగును గాక. ఎష్కోలు లోయ అనుభవం అండి. ఎప్పుడు సంతోషిస్తాడు? ఒక భక్తుడు, మేఘా భక్తుడు అన్నాడయ్యా, ఏమి తెచ్చి నిన్ను సంతోషించేదయ్యా, ఏమి తెచ్చి నిన్ను స్తుతించేదనయ్యా, వేలాది నదులంత విస్తార తైలాన్ని తీసుకొస్తే నేను సంతోషపెడతానా, ఏడాది దూడలను తీసుకొచ్చి నేను సంతోషపెడతానా, నా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకు అర్పిస్తే నువ్వు సంతోషిస్తావా? ఏమి తెచ్చి నేను సంతోషపెట్టానయ్యా? ఓ మానవుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలుసు. ఏది ప్రభువుకు సంతోషమో నీకు తెలుసు. న్యాయంగా బ్రతుకు, కనికరం కలిగి జీవించు, దీన మనసు కలిగి బ్రతుకు. నీ దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించగలిగితే అందును బట్టే దేవుడు సంతోషిస్తాడు. గడిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్రాక్షావల్లి దేనికి సూచన అంటే సంతోషానికి సూచన. ఈ రాత్రి నా దేవుడు నీకు ఇచ్చుచున్నది ఏంటి అంటే సంతోషం. చెప్పండి ఏంటి? చెప్పండి ఏంటి? సంతోషం. దేవుని దగ్గర మాత్రమే ఉందండి సంతోషం. ఎస్తేరు గ్రంథం 9:18 చూద్దాం సరే. ఎస్తేరు గ్రంథం 9:18 షూషానునందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషంగా ఉన్నారు. అమ్మ మీకు అర్థమవుతుందా? ఎస్తేరు కథ గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు. షూషాను కోటలో యూదులు అంటే ఏం చేస్తున్నారంట? విందు చేసుకుంటూ నెమ్మది పొందుతూ. అసలు వీళ్ళు ఎక్కడ ఉండాలి? కోటలో ఉండాలా? కోటలో ఉండాలి. చెప్పండి, వీళ్ళు ఎక్కడ ఉండాలండి? కోట బయట ఉండాలి వీళ్ళు. ఆ షూషాను కోటలో ఉన్నటువంటి రాజు గాని, మంత్రి అయినటువంటి హామాను గాని వస్తుంటే వీళ్ళ పని ఏంటంటే వంగొంగి నమస్కారాలు చేయాలి. అలా నమస్కారం చేయనందుకే మొర్దెకై మీద పీకల్లాగా పగబెట్టుకున్నాడు హామాను. అర్థమవుతుందా? పగబెట్టుకుని ఏమనుకున్నాడు? యూదుడనేవాడు లేకుండా చేయాలనుకున్నాడు. యూదుడనేవాడు లేకుండా చేయాలని పగబట్టాడు. ఒక జీవం తీసుకొచ్చాడు. క్రైస్తవుడు అనేవాడు లేకుండా చేయాలని పగబట్టి జీవం తీసుకొచ్చాడు. యూదుడు అనేవాడు దేవుణ్ణి ఆరాధించేవాడు లేకుండా చేయాలని జీవం తీసుకొచ్చాడు. కోట బయట లేకుండా చేయాలని చూస్తే నా దేవుడు కోటలో కూర్చోబెట్టాడు. కొట్టు చప్పట్లు, స్తోత్రం కలుగును గాక. నీకు అర్థమైంది మాట? సో గట్టిగా చదువుతాం. కోట బయటే వద్దనుకొని వాళ్ళు జీవాలు తీసుకొస్తే కోట లోపలికి తీసుకెళ్లి భోజనం ఏర్పాటు చేశాడు నా దేవుడు. శత్రువుని ఎదుట నీకు భోజనము సిద్ధపరచు దేవుడు. ఈ రాత్రి నిన్ను సంతోషింపజేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏడుపుతో ప్రాణ భయంతో మొర్దెకై ఎస్తేరు దగ్గరకు వచ్చి అన్నాడు,
నువ్వు మాత్రం తప్పించుకుంటావు అనుకుంటున్నావా? నువ్వు కోటలో ఉన్నంత మాత్రాన, నువ్వు రాణివైనంత మాత్రాన నువ్వు తప్పించుకుంటున్నావు అనుకుంటున్నావేమో. అది సాధ్యమో కాదో. ప్రార్థన చేద్దామని చేస్తే రమ్మ గారు, నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను, మీరు ఉండండి. అమ్మా, వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా? వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏడవటం మొదలు పెట్టారు, దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వాళ్ళు రోదనము చేశారండి. ఏం చేశారు? రోదనము చేశారు. నా దేవుడు ఇశ్రాయేలీలు చేసిన రోదనమును, ఆహషరోషు పరిపాలనలో ఇశ్రాయేలీలు చేసిన రోదాన్ని నా దేవుడు సంతోషముగా మార్చాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నువ్వు ఏడుస్తున్నావేమో, ఈ పరిస్థితులను చూసి నువ్వు ఏడుస్తున్నావేమో, నీ సమస్యలు చూసి నువ్వు ఏడుస్తున్నావేమో, నీ ముందున్న శత్రువులు చూసి నువ్వు ఏడుస్తున్నావేమో, నీ కష్టాలు చూసి నువ్వు ఏడుస్తున్నావేమో, నీ ముందున్నటువంటి రుణాలు చూసి నువ్వు ఏడుస్తున్నావేమో. ఇది నేను ఎలాగో దాటగలను, ఇది నేను ఎలాగో అధిగమించగలను, ఇది నేను ఎలాగో ముందుకు తీసుకుని వెళ్ళగలను అని నువ్వు కృంగిపోతా ఉంటే, నువ్వు ఏడుస్తా ఉంటే, నువ్వు రోదనముతో ఉంటే, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ రోదనమును సంతోషముగా మార్చే దేవుడు. సంతోషాన్ని నీకు ఆఫర్ చేస్తున్నాడు ఈ రాత్రి. కావాలా ఈ సంతోషం? కావాలా? ఏముందంటే ఎష్కోల్లోయలో సంతోషం ఉందండి. అన్నమ్మ దేవుని మందిరానికి ఏడుస్తూ వచ్చింది. ఎట్లా వచ్చింది? ఏడుస్తూ వచ్చింది. వెళ్ళినప్పుడు ఎట్టింది తెలుసా? యేసయ్య దగ్గర దొరికే సంతోషం కొన్ని కోట్లు పెట్టినా ఈ యవనబిడ్డలు ఎందుకండి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి తిరుగుతున్నారు? వాళ్ళు సినిమాలకు వెళ్ళలేక, మన యవనబిడ్డలు అయితే సెలవు దొరికితే ఎక్కడికి వెళ్తారు తెలుసా? సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాలీబాల్ కోర్టుల దగ్గరికి వెళ్తారు, బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, పాపాలు చేసే వాళ్ళకి వెళ్తారు, తాగుమతుల దగ్గరికి వెళ్తారు, తిరుగుమతుల దగ్గరికి వెళ్తారు. కానీ ఈ పిల్లలు ఎక్కడికి వస్తున్నారు తెలుసా? మన వీధుల్లోనికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? యేసయ్యలో ఉన్న ఆనందాన్ని పట్టుకున్నారు. గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా స్తోత్రం చేద్దాం. నేను అంటాను, ఈ యేసయ్యలో దొరికే ఆనందాన్ని పట్టుకుంటే, ఈ యేసయ్యలో దొరికే సంతోషాన్ని పట్టుకుంటే, ఏ సంతోషం నీకు సంతోషంగా, దీనికి మించిన సంతోషం లేదు. అందుకనే ఆ ఎష్కోలు లోయలో తేబడిన ద్రాక్షావళిని చూసి మోషే గారు అంటున్నారు, మన దేవుడు మనకిచ్చేది ఇంతవరకు ఏడుస్తున్నవేమో, అరణ్యంలో నీ పితరుని పోగొట్టుకుని ఏడుస్తున్నవేమో, కానీ నీ కోసం మంచిది ముందు దాచిపెట్టబడింది. ఆమె చూద్దామా? నీ కొరకు సంతోషము దాచిపెట్టబడింది. సంతోషాన్ని దాచిపెట్టాడు. ఆయన సన్నిధిలో సంతోషం, ఆయన పాదాల దగ్గర సంతోషం. రెండోది, ఈ ద్రాక్షవల్లి దేనికి సూచన? రెండోది, ఎష్కోలు దేనికి సూచన అయ్యానంటే, రండి చూద్దాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి అన్యజనుల యొద్దకు ఆయన నన్ను. ఒక్క నిమిషం అక్క. జకర్యా గ్రంథమేనా? నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును. పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క నిమిషం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, 8:12, క్షమించండి, నేను 2:8 చెప్పాను కదా. 8:12 చదవండి. సమాధాన సూచకమైన, చెప్పండి ఒకసారి ఏంటిది? చెప్పండి ఒకసారి ఏంటిది? ఇంకొకసారి చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది. హల్లెలూయా.
ఈ ద్రాక్షవల్లి దేనికి గుర్తని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయండి? దేనికి గుర్తు? ఫస్ట్ ఏంటిది? మన హృదయానికి సంతోషం ద్రాక్షావల్లి ద్వారా దేవుడు ఇస్తాడు. 2, ఈ ద్రాక్షావల్లి దేనికి గుర్తయ్యానంటే సమాధానానికి. ఎంతమంది జీవితాల్లో సమాధానంగా ఉన్నారు? ఎంతమంది జీవితంలో సమాధానం వెలువడి చేస్తూ ఉంది? మన సమాధానం కాదు. ఎంతమంది కుటుంబాల్లో సమాధానం ఉందనంటే మా ఇంట్లో ఉందండి అని చెప్తారు కొంతమంది. ఆ సమాధానం కాదు. దేవుడిచ్చే సమాధానం ఎంతమంది అనుభవిస్తున్నారండి రాత్రి? ఎప్పుడు చూడు ఏదో చింత, ఎప్పుడు చూడు ఏదో ఒక బాధ, ఎప్పుడు చూడు ఏదో ఒక కష్టం, ఏదో ఒక శ్రమ. ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది కదా? ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది? నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఎష్కోలు లోయలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది ఏంటంట? నీకు ఇయ్యబోయేది ఏంటంట? సమాధానం. అది మంచిది. ఏంటిది ఆ మంచిది అని అంటే సమాధానం. ఈ లోకంలో నీకు ఆస్తులు కావాలంటే ఎక్కడికి వెళ్ళినా వస్తాయి. నువ్వు కష్టపడి కాస్త సంపాదించుకుంటే నీకు ఆస్తి వచ్చింది. ఈ లోకంలో నీకు పేరు కావాలంటే కాస్త మంచి పనులు చేస్తే నీకు పేరు వచ్చిదా రాదా? కానీ నీకు సమాధానం రావాలంటే ఏ మనిషి దగ్గరికి వెళ్తే సమాధానం వచ్చింది? ఎవరి దగ్గరికైనా, ఏ కొట్టు దగ్గరికైనా వెళ్తే దొరికితే నీకు సమాధానం? 1 కేజీ 2 కేజీలు ఎక్కడ దొరుకుతావు? ఈ సమాధానం ఎక్కడ దొరికిద్దా అని అంటే దేవుని దగ్గర మాత్రమే. ఇక్కడ కూర్చున్న చాలా మంది జీవితాల్లో సమాధానం లేదండి. సమాధానము లేని స్థితిలోనే ఉన్నారు. మనం అదుల్లాము గురించి ధ్యానం చేసి గుర్తుందా? అదుల్లాములోనికి ఎవరెవరు వచ్చారంట? అప్పుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమాధాన స్థితిలో ఉన్నవారు. నిజమండి, ప్రపంచం మొత్తం నువ్వు ఏ మనిషిని కదిలించి అడిగినా ఏమి లేదనంటే నాకు మనశ్శాంతి లేదండి, నాకు శాంతత లేదండి, సమాధానము లేదండి. మా చెప్పున ఈ రాత్రి సమాధానము లేని స్థితిలోనే ఇక్కడ ఉన్నామేమో. చాలామంది భర్తలను బట్టి సమాధానం లేక కూర్చున్నారు ఇక్కడ. నా భర్త ఇప్పుడు మారుతాడు, నా భర్త జీవితాంతం త్రాగుతూనే ఉంటాడా? చాలామంది పిల్లలను బట్టి సమాధానం లేని స్థితిలో ఇక్కడ ఉన్నారు. ఆ పిల్లల పరిస్థితి ఏందని. కానీ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. నా దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే నా దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది నీకు ఇచ్చేది చాలా మంచిది. అది సమాధానము. కొన్ని కోట్లు పెట్టి నువ్వు కొనుక్కుందాం అనుకున్నా దొరకదు. ఇది దేవుడిచ్చే సమాధానం. ఒకసారి యోబు గ్రంథం 22:21 చదువుదామా? చక్కగా కొన్ని వచ్చిన చదువుదాం. యోబు గ్రంథం 22:21. ఆయనతో సహవాసము చేసిన సమాధానము కలుగును. ఎట్లా మనకి సమాధానం ఆయన ఇస్తాడంట? ఆయనతో సహవాసం చేస్తే సమాధానం ఇస్తాడు. కీర్తన 47:12. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. నీ సరిహద్దులలో సమాధానాన్ని కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు, నీకు సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనే. నీ సరిహద్దుల్లో సమాధానాన్ని విస్తరింపజేసేవాడు ఆయన. యెషయా గ్రంథం 26:12. యెషయా గ్రంథం 26:12. నీవే మాకు సమాధానమును నేను అంటాను, స్థిరమైన సమాధానం యేసయ్య మాత్రమే ఇవ్వగలుగుతాడు. స్తోత్రం చేద్దాం ఒకసారి. చాలు. 66:12. యెషయా గ్రంథం 66:12. నది వలె సమాధానమును
ఆమె యొద్దకు అనగా సియోను యొద్దకు పారజేసేది దేవుడే. చూసా చెప్పకూడదాం. ఇంకో మాట చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 14:13. ఇర్మియా గ్రంథం 14:13. అందుకు నేను ఆ, అయ్యో ఆ. ప్రభువైన యెహోవా మీరు ఖడ్గము చూడరు, ఆ, మీకు క్షామము కలుగదు, క్షామము కలుగదు, ఈ చోటను ఆ. నేను స్థిరమైన సమాధానం స్థిరమైన సమాధానమును మీకు ఇచ్చేదనని ఆమేన్. ప్రవక్తలు వారితో చెప్పుచున్నానని ఆమేన్. అనగా, ఎవరంట? ఏమిస్తారంట? ఏమిస్తాడంట? స్థిరమైన సమాధానం. కొలసీలకు రాసిన పత్రిక 1:12. కొలసీలకు రాసిన పత్రిక 1:12. నిమిత్తము ప్రార్థన చేయుట కొలసీలకు రాసిన పత్రిక 1:12. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును క్షమించండి. 1:2 అన్నాను కదా. దేవుని చిత్తము వలన ఆ, క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును ఆ, సహోదరైన తిమోతియును ఆ. శుభమని చెప్పి వ్రాయున్నది ఆ. మన తండ్రి అయిన దేవుని మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కృపయు సమాధానమును. నేను ఎందుకు ఇన్ని వచ్చినా చదివించానంటే, ఈ లోకంలో సమాధానం దొరకాలంటే అది దేవుడి దగ్గర మాత్రమే దొరికింది. ఆమేన్. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవదూతలు అందరూ భూమి మీద దిగి వచ్చారు. ఒకే పాట పాడారండి. ఏంటి ఆ పాట అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు బిడా. సమాధానం లేదని నువ్వు అల్లాడిపోతున్నావేమో, గలిబిలితో ఉన్నావేమో, ఆయన నీ ప్రాణమునకు విశ్రాంతినిచ్చేవాడా. ఆమేన్. నది వలె సమాధానాన్ని నీ వద్దకు ప్రవహింపజేవాడు. ఆమేన్. స్థిరమైన సమాధానాన్ని నీకు అనుగ్రహించేవాడు. ఆమేన్. ఆయనతో సహవాసము చేసి చూడు, ఆయన ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో దేవుడు నీకు రుచి చూపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదామా. ఇది ఏ అనుభవం అంటే, ద్రాక్షావల్లి సమాధాన సూచకమైన ఏంటండి? సమాధాన. ఎష్కోల్లో ఏముంది అనంటే సంతోషం ఉంది. ఎష్కోల్లో ఏముంది అనంటే సమాధానం ఉంది. దాన్ని తీసుకొచ్చారండి. మనం తాత్కాలికమైనటువంటి ఫలాలు చూస్తూ ఉన్నాం, కానీ ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చిన ఫలాలు ఇవి. దేవుడు నీ కొరకు సంతోషాన్ని సిద్ధపరిచారక్క, దేవుడు నీ కొరకు సమాధానాన్ని సిద్ధపరిచాడక్క. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ద్రాక్షావళి దేనికి గుర్తునంటే మూడోది నేను చెప్పేసి నేను ముగించేస్తా ఉన్నాను. రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోవేలు గ్రంథం 2:21-22 చదువుకుందాం. యోవేలు గ్రంథం 2:21-22. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యాలు. ఆమె చూద్దాం ఒకసారి. దేవుడంట గొప్ప కార్యాలు చేస్తాడంట. అందుకని మనం ఏం చేయాలంటే భయపడక సంతోషించి గంతులు వేయాలి. ఎందుకు గంతులు వేయాలంటే చేసి ఉన్నాడు. భయపడుకుడి గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును. చూడండి అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును ఎలా ఫలిస్తాయంట? ద్రాక్ష చెట్లు ఎలా ఫలిస్తాయంట? మీరు ఎప్పుడైనా చూడండి, ద్రాక్ష తీగలు చూడండి, ఒక్క కాయగా సాగిపోతుంది. ఏమన్నా చూడండి ఒకసారి, ఒక్క కాయ. నువ్వు యాపిల్ తీసుకున్నా, మామిడికాయ తీసుకున్నా, సింగిల్ కాయలు నీకు దొరుకుతాయి. కానీ నువ్వు ద్రాక్ష కాయని, సింగిల్ కాయని చూడగలుగుతావా? ఎందుకని ద్రాక్ష ఎలా కాసిద్దనంటే, ద్రాక్ష ఎలా ఫలించిద్దనంటే అది గుత్తులుగా ఫలించేది, అది సమృద్ధిగా ఫలించింది. స్తోత్రం చేద్దాం ఒకసారి. ఈ ఎష్కోలులో ఏమి దాచిపెట్టాడయ్యా నీకోసం అంటే, ఆయన సమృద్ధిని దాచిపెట్టాడు. కొట్టి చప్పట్లు స్తోత్రం కలిగిన గాక. ఇంతకాలం నువ్వు తృప్తి లేకుండా బ్రతుకుతున్నావేమో, ఇంతకాలం నువ్వు అసంతృప్తితో జీవితాన్ని సాగిస్తున్నావేమో. నా యేసయ్య నీకు ఇచ్చేదేనో తెలుసా? సంతృప్తి, సమృద్ధి. ఏమిస్తాడైనా
సమృద్ధినిచ్చే దేవుడు అండి. యేసయ్య నీ కొరకు సిద్ధపరిచింది నాకు అన్న చెప్పాడు కదా, ఆయన తాత్కాలికమైన వాటిని ఎవడో ఆయన ఇచ్చేవి ప్రత్యేకమైనవండి. ఆయన ఇచ్చేవి ఎవ్వరూ ఇవ్వలేనివి. నేను సవాలు ఇస్తున్నాను, ఈ 3 ఇంకెక్కడైనా మీకు దొరికి అని అనుకుంటే వెళ్ళిపోండి. ఈ 3 ఇంకా ఎవరి దగ్గరైనా మీరు దొరుకుతుంది అనుకుంటే వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు. ఎందుకనంటే సవాలు విసురుతున్నాను, ఇది దేవుని దగ్గర తప్ప, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దగ్గర తప్ప వేరొక చోట దొరకవు. ఎందుకనంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ద్రాక్షావల్లిని దేని గురించి మాట్లాడుతున్నారో ఆ ద్రాక్షావల్లిని నేనే నిజమైన. అంటే మీకు సంతోషము రావాలంటే అది నా ద్వారానే, మీకు సమాధానము దొరకాలంటే అది నా ద్వారానే, మీకు సమృద్ధి దొరకాలన్నా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క యోవేలు గ్రంథంలో వీళ్ళ పరిస్థితి ఏందో తెలుసు, తినటానికి తిండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే యోవేలుకు కలిగిన ప్రవచనం ఇది. ఒక సమస్య వచ్చింది, 4 రకాల జీవాలు. ఆ జీవాల గురించి నేను వివరిస్తే సమయం అయిపోద్ది. 4 రకాలైనటువంటి జీవాలు ఏమిటి అని అంటే గొంగళి పురుగు, మిడత, పసర పురుగు, చీడ పురుగు. గొంగళి పురుగు తినగా మిగిలివేసిన దాన్ని మిడతలు తిని వదిలేసినాయి. మిడతలు తిని వదిలేసిన మిగిలిన దాన్ని పసర పురుగులు పసరు లాగేసుకున్నాయి. పసరు లాగున్న తర్వాత ఏమైపోతుంది? చెట్టు ఎండిపోతుంది. ఎండిపోయిన దాన్ని చీడ పురుగు తినేసింది. పచ్చగా ఉన్న ప్రాంతము రెప్పపాటున ఈ దండు రాగానే ఎలా మారిపోయిందనంటే ఎండిన ఎడారిలాగా మారిన ఈ ప్రాంతాన్ని నా దేవుడు ప్రవచనం ఎత్తి సంతోషించమని మాట్లాడుతూ అంటున్నాడు, నీకు సమృద్ధి అయిన ద్రాక్ష ఫలమునిస్తానంటున్నాడు. కొట్టి చప్పట్లు స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితాల్లో కూడా నిన్ను పీక్కు తినే ఈ పురుగులు ఉన్నాయేమో, నువ్వు లేకుండా చేయాలని చూసి ఈ పురుగులు, నిన్ను పక్కకు తొలగేయాలని చూసి ఈ పురుగులు, నీకున్నదంతా లాక్కునే పురుగులు, నీ మీద బురద చల్లే పురుగులు ఉన్నాయేమో నా ప్రభు మాట్లాడుతున్నాడు. పురుగులు వచ్చే పురుగులు వస్తూనే ఉంటాయి, కానీ పురుగులు తినివేసిన దాన్ని తిరిగి మొలిపించే దేవుడు మనకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుచుదాం. సమృద్ధిగా ఫలిస్తుంది. ఆమేన్. ఎలా ఫలించిందంటే ద్రాక్షావల్లి, ఎలా ఫలించిందంటే ద్రాక్షావల్లి సమృద్ధిగా ఫలించింది. ఒకసారి కొన్ని వచనాలు చూద్దామా? ఏంటి దేవుడి దగ్గర దొరికే మనకి సమృద్ధి ఏంటి? దేవుడు మనకి ఇచ్చే సమృద్ధి ఏంటంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. ఆత్మ సంబంధమైన పద్యములతోను కృపా సహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చిన ధ్యానము చేయుచు సమస్త విధములైన క్రీస్తు వాక్యము. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారండి. హల్లెలూయా. ప్రభు ఇచ్చే సమృద్ధి ఏంటి అని అంటే తిండి గురించి నేను చెప్పట్లా. దేవుడు ఇచ్చే సమృద్ధి ఏంటంట? దేవుని వాక్యం అనే సమృద్ధి. స్తోత్రం కలుగును గాక. ఏం సమృద్ధి? వాక్యం అనే సమృద్ధి ఇస్తాడు. రెండోది తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఇంకొకరు 2వ పేతురు రాసిన 2వ పత్రిక 1:11 కూడా తీసి పక్కన పెట్టుకోండి. మనము ఆయన కృప వలన నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఏమిస్తున్నాడు సమృద్ధిగా? ఏమిస్తాడక్క? హలో, ఏమిస్తాడంటే సమృద్ధిగా? ఏమిస్తాడంట? పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఇస్తాడు.
కొరత లేని ఆత్మను సమృద్ధిగా ఇస్తారంటే చాలామంది ఏం పోగొట్టుకుంటున్నారు? తమలో ఉన్న పరిశుద్ధాత్మ ఇచ్చే సమృద్ధిని. పరిశుద్ధాత్మ బోడు, నువ్వు రక్షించబడిన తర్వాత వన్స్ యూ సేవ్ ఆల్వేస్ సేవ్. నువ్వు చేసే పాపాన్ని బట్టి ఆయన దుఃఖిస్తాడు తప్ప నీ నుంచి దూరమయ్యే ప్రయత్నం ఆయన అంత మాత్రము చేయడు. కానీ ఏం పోగొట్టుకుంటావు తెలుసా? పరిశుద్ధాత్మ ఇచ్చే సమృద్ధిని నువ్వు పోగొట్టుకుంటావు, ఆత్మ ఫలాల్ని పోగొట్టుకుంటావు, ఆత్మ వరాల్ని పోగొట్టుకుంటావు. దేవుడు సమృద్ధిస్తాడమ్మా, వాక్యాన్ని సమృద్ధిస్తాడు. కొలత లేని పరిశుద్ధాత్మ దేవుడు తానే సమృద్ధిగా నీకు దొరుకుతాడు. మూడోది పేతురు రాసిన 2వ పత్రిక. మీరెట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహింపబడును. సమృద్ధిగా ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొడతా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఇచ్చాడంట? నిత్య రాజ్యములో ప్రవేశం. ఎవరి రాజ్యం ఇది? యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యం. నా మాట మీకు అర్థమైందా? దేవుడు సమృద్ధిగా నీకు ఇస్తుంది ఏంటి అంటే ఆయన నిత్య రాజ్యాన్ని సమృద్ధిగా నీకు ఇస్తాడు. పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడండి. ఇది దేవుడు దగ్గర తప్ప ఎక్కడ దొరకదు. అంతే. దొరికిద్దా? దొరికిద్దా? అందుకే నేను అంటున్నాడు, ఎష్కోలు లోయలో ఏముంది అని అంటే సమృద్ధి ఉంది. ఆయన నీకు ఇచ్చేది సమృద్ధి. అది మంచిదండి. నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్న సమృద్ధిని అంతటిని ఏం చేశాడు? నా నాన్నగారు చెప్పారు కదా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం